సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపం సభకు నమస్కారం. మనకి సీతారామ కళ్యాణం అన్నది ఎంతో ప్రధానమైనటువంటి ఘట్టం. నిజానికి సీతారామ కళ్యాణ కథ శ్రీరామాయణంలో బాలకాండలోంచి పరిశీలించి తెలుసుకున్న దానికన్నా అయోధ్యకాండ చివరిలో అనసూయమ్మ దగ్గర సీతమ్మ చెప్పినటువంటి విషయాలతో కలిపి సీతారామ కళ్యాణాన్ని పరిశీలిస్తే దానికి ఒక సమగ్రత ఏర్పడుతుంది. చాలా చోట్ల సీతారామ కళ్యాణం అంటే రాముడు శివధనుర్భంగం చేశాడని వెంటనే సీతమ్మ పుష్పమాల చేతితో పట్టుకుని వెళ్ళి స్వయంవరంగా మనుష్యుడు ఒక్కడే పుణ్యకర్మలు చేసి దేవత కాగలడు, పాపకర్మలు చేసి తిరియకు కాగలడు. నాకు పాపము వద్దు పుణ్యము వద్దు అని చెప్పి శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా భక్తితో కర్మాచరణం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఈశ్వరానుగ్రహం వల్ల కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని పొందగలడు. 3 మార్గములలో వెళ్ళగలిగిన వాడు మనుష్య ప్రాణి ఒక్కడే. అంత గొప్ప ప్రాణిగా మనుష్యుణ్ణి భగవంతుడు సృష్టిస్తే అటువంటి మనుష్య జన్మని చాలా కించపరిచి మాట్లాడినటువంటి వాడు రావణాసురుడు. అందుకే పరిశీలన చేస్తే రావణాసురుడు తపస్సు చేసినప్పుడు నాకు వీరి చేతిలో మరణం ఉండకూడదు, వారి చేతిలో మరణం ఉండకూడదు అనే వరాన్ని అడిగి నాకు మనుష్యుని చేతిలో మరణం ఉండకూడదని వరాన్ని కూడా నేను అడగను. ఎందుకు అడగను అంటే తృణభూతాహితామధ్యే ప్రాణిలో మనుషాదయ అన్నాడు. ఈ సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులలో నా దృష్టిలో ఒక గడ్డి పరకతో సమానం మనుష్యుడు. అటువంటి మనిషి చేతిలో నాకు మరణం ఉండకూడదని అడగవలసిన అగత్యం నాకేమిటి, అందుకని నేను అడగను. అంటే మనిషికి అంత చిన్న పుచ్చాడు రావణాసుడు. జనక మహారాజు అంతటి వాడు మనుష్య జన్మని కించపరిచి మాట్లాడాడు. ఋషులు అనేక సందర్భాల్లో మనుష్య జన్మని రామాయణంలో తక్కువ చేసి మాట్లాడారు. అటువంటి సమయంలో మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటో నిరూపించడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే మిగిలిన ఏ అవతారం కన్నా కూడా శ్రీరామావతారం మనుష్యులకు దగ్గరైనంతగా ఇతర అవతారములు దగ్గర కావు. రాముడు ఏది నడిచి చూపించాడో, ఏది ఆచరించి చూపించాడో అదే ప్రమాణం. మనం వేదాంతా చదవలేదని బెంగపెట్టుకోక్కర్లేదు. రాముడు ఏ సందర్భంలో ఎట్లా ప్రవర్తించాడో చూసి అట్లా మనం ప్రవర్తించగలిగితే అదే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ప్రమాణ పురస్సరమైనటువంటి ఆచరణ. అందుకే అన్ని గుణములు కలిగినటువంటి నరుడిగా ఈ భూమి మీద ప్రవర్తించాడు. ధర్మాన్ని పట్టుకున్న నరుడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలడో చూపించినటువంటి వాడు రాముడు. పూర్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ పౌయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంతః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు వాల్మీకి మహర్షి నారదుడిని. 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి మనుష్యుడు అని అడిగితే అప్పుడు రామకథని సంక్షేప రామాయణంగా నారదుడు చెప్పాడు. అంటే ఇన్ని మంచి గుణములు రాముడికి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నిజానికి రాముడు ఇంత గొప్పవాడు కావడానికి కారణం భగవంతుడు కాబట్టి కాదు, గురువులను అంత గొప్పగా సేవించాడు. గురువులు ఏది చెప్పారో దాన్ని ప్రమాణంగా స్వీకరించాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడు తరచుగా ఒక మాట మాట్లాడతాడు. గురువుగారు మీరు నాకు ఇది చేసి పెట్టండి అని ఎప్పుడు అడగవద్దు, మీరు నన్ను ఆజ్ఞాపించండి. గురువు లోకంలో ఆజ్ఞాపించగలిగిన వాడు. మిగిలిన వారు ఎవరైనా ఏదైనా చెప్తే అది సలహా, కానీ గురువు గారు చెప్తే అది సాక్షాత్తు భగవద్వాక్కు అన్న విశ్వాసం ఏ శిష్యునికి ఉంటుందో ఆయనకి గురువు యొక్క మాట ఆజ్ఞ. అందుకే తరచుగా రామచంద్రమూర్తి గురువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, ఇమౌస్మ మునిషాకూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామతి
ఈ దగ్గర నిలబడి ఉన్నది ఒక కింకరుడిగా నిలబడ్డాను. కింకరుడు అంటే సేవకుడు, యజమాని తృప్తి కోసం పనిచేస్తాడు తప్ప నేను ఈ పని చేస్తే తృప్తి అని చేసేవాడు కాదు. నేను మీకు కింకరుడిని. దశరథ మహారాజు గారి కొడుకు, కాబోయే రాజు, ఇటువంటివి దృష్టిలో పెట్టుకోవద్దు. ఆజ్ఞాపని యథేష్టమై మీరు నన్ను ఏది ఆజ్ఞాపిద్దామనుకుంటున్నారో అది ఆజ్ఞాపించండి. మీరు చెప్పినది ఆజ్ఞగా స్వీకరించి దానిని ఔదలదాల్చి పాటించడం ఒక్కటే నా కర్తవ్యం తప్ప ఎప్పుడూ కూడా రామచంద్ర ఇది చేసి పెడతామా, ఇది అవుతుందా అది ప్రతిమాలేటటువంటి మాట ఎప్పుడూ వద్దు. మీరు ఆజ్ఞాపించదగిన వారు అని గురువుల యొక్క స్థితిని ఎంతో గౌరవించి గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశాడు. అందుకే బాలకాండలో ఒక మాట అంటారు, సర్వే వేద విదర్శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. రాముడికి వశిష్ఠుడు పాఠం చెప్పి జనక మహారాజు గారు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఊహించలేదు పరబ్రహ్మం నరుడిగా ఉన్నాడు, శివధనస్సు ఎక్కువ పెడతాడు అని. అందుకనొక మాట అన్నాడు, భగవంతుష్ట వీర్యో మే రామో దశరథాత్మజః అత్యద్భుతమచింత్యంచ అతర్కితమిదమ్య. విశ్వామిత్రుడిని గురువుగారిని పిలిచేటప్పుడు ఎంత గొప్పగా పిలిచాడో అది రామాయణ భాష. భగవన్ అన్నాడు. గురువుకి పరబ్రహ్మమునకు తేడా లేదు. మన కళ్ళ ముందు పరబ్రహ్మం కరచరణాదులతో నడవదు. కరచరణాదులతో నడిచి వెళ్ళిన పరబ్రహ్మమే గురువు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందుకని హే భగవన్ విశ్వామిత్ర మహర్షి, అత్యద్భుతమతించ అతర్కితమిదమ్య, ఇది ఊహించడానికి వీలు లేనిది. నేను ఇప్పుడు అనుకోలేదు, అద్భుతం. నేను వెంటనే కన్యాదానం చేసేస్తానని ఒక బంగారు కలశలో నీళ్లు పట్టుకొని సీతమ్మని కన్యాదానం చేయడానికి వెళ్ళాడు. బాలకాండలో మీరు సీతారామ కళ్యాణం చదివితే ఇక ఇక్కడి నుంచి రాముడు, విశ్వామిత్రుడు, దశరథుడు, వశిష్ఠుడు, జనకుడు వీళ్ళందరూ మాట్లాడుకున్న ఘట్టం కనపడుతుంది. కానీ సీతారామ కళ్యాణంలో ఒక అద్భుతం జరిగింది. అది మహర్షి బాలకాండంలో చెప్పలేదు. సీతమ్మ నోటి వెంట అయోధ్యకాండ చిట్ట చివరలో అనసూయమ్మకి చెప్పించాడు. అందులో సీతమ్మ చెప్పింది, జలకలశ పట్టుకుని రాముడి దగ్గరికి జనక మహారాజు గారు వెళ్ళాడు. శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి పిల్లనిస్తాను అని నేను నిర్ణయం చేసుకున్నాను. ఈమె నా కుమార్తె కాబట్టి నేను ఇప్పుడు కన్యాదానం చెయ్యాలి. రామా నీకు సీతమ్మనిచ్చి కన్యాదానం చేస్తానన్నాడు. అంటే రాముడు అన్నాడు, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతి ప్రభు. అందుకే ఇప్పటికీ ఇంట్లో వివాహం జరిగితే సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వెయ్యవద్దు అంటారు. రాముడు ఒక నరుడిగా ధర్మాన్ని నిరూపణం చేశాడు. కొన్ని నా వ్యక్తిగత నిర్ణయాలు, కొన్ని నా వ్యక్తిగత నిర్ణయాలు కావు. ఇది కుటుంబ గౌరవానికి చెందింది. ఆమె నాకు కాదు భార్యగా వచ్చేది, మా నాన్నగారికి కోడలుగా వస్తుంది. ఎవరు కోడలుగా ఉండాలి అని నిర్ణయించవలసింది ఎవరు అంటే మా నాన్నగారు నిర్ణయించాలి. కాబట్టి దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ, నేను ఈమెని స్వీకరించాను, ఈమెని వివాహం చేసుకోను. ఆమె సీతమ్మ కావచ్చు, అయోనిజ కావచ్చు, ఆమె కోసం ఎందరో ప్రయత్నించి శివధనస్సుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు. శివధనస్సు ఎక్కువ పెట్టానంటే అది నిర్ణయించాలి. కాబట్టి దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ, నేను ఈమెని స్వీకరించాను, ఈమెని వివాహం చేసుకోను. ఆమె సీతమ్మ కావచ్చు, అయోనిజ కావచ్చు, ఆమె కోసం ఎందరో ప్రయత్నించి శివధనస్సుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు. శివధనస్సు ఎక్కువ పెట్టానంటే క్షత్రియుణ్ణి, రాజకుమారుణ్ణి, అంత గొప్ప ధనస్సు చూస్తే ముట్టుకోవాలనిపించింది, పట్టుకోవాలనిపించింది, ఎక్కువ పెట్టాలనిపించింది. పిల్లనిస్తారని పిల్లని చేసుకుందామని నేను ఎక్కువ పెట్టలేదు. ఆ పిల్ల నాకు భార్య కావడం సరి అయినదేనా? మా కుటుంబ గౌరవం నిలబడుతుందా?
రెండు వంశములు ఒకదానికొకటి తగినవేనా? ఇది నిర్ణయించవలసినది నేను కాదు, పెద్దలు నిర్ణయించాలి. శుభలేఖలో పెద్దలు నిర్ణయించినారుగానా అని రాస్తాం. నేను నిర్ణయించేసుకుని పెద్దలు నిర్ణయించినారుగానా అని శుభలేఖ వ్రాయడం ఎలా కుదురుతుంది? కాబట్టి నేను ఈమెని స్వీకరించాను. మీకు అంతగా ఈమెని నాకు భార్యగా కన్యాదానం చెయ్యాలనుంటే మా నాన్నగారికి కబురు చేయండి. మా నాన్నగారు వస్తారు. మా నాన్నగారు వచ్చి ఆయన మీతో మాట్లాడి పెద్దలందరూ కూర్చుని చర్చించుకుని వారు అంగీకరిస్తే అప్పుడు ఆమెను నేను భార్యగా స్వీకరిస్తానన్నాడు. వెంటనే వేగంగా గుర్రాల మీద వెళ్ళగలిగినటువంటి దూతల్ని ఇచ్చి దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించాడు జనక మహారాజు. వాళ్ళు 3 రోజులు అలిసిపోయిన గుర్రాలతో ప్రయాణం చేసి వెళ్ళారంటే ఎక్కడ ఆగకుండా అంత గొప్పగా ప్రయాణం చేస్తే ఆ రోజుల్లో మిథిలా నగరం దగ్గర నుంచి అయోధ్య నగరానికి చేరగలిగారు. వెళ్ళి దశరథ మహారాజు గారితో చెప్పారు. ఎంత ధార్మికంగా మాట్లాడారంటే ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి. జనక మహారాజు గారు పెట్టాడు. కానీ పిల్లనిస్తానంటే రాముడు తీసుకోడు, మీ అనుమతి ఉండాలి. మీరు ఆమెను కోడలుగా తీసుకుంటాను అంటే రాముడు పాణిగ్రహణం చేస్తాడు. మీరు అంగీకరించకపోతే ఇప్పుడు జనక మహారాజు గారికి ప్రతిజ్ఞా భంగం అవుతుంది. శివధనస్సు ఎక్కుపెట్టిన వాడికి పిల్లనివ్వలేదు అన్న అపఖ్యాతి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఆమెను కోడలుగా స్వీకరించండి అని అడిగారు. అంటే దశరథ మహారాజు తన నిర్ణయం చెప్పలేదు. అక్కడ ఉన్న పెద్దల వంక చూశాడు. ఆ పెద్దలెవరు? వశిష్ఠో వామదేవశ్చ జాబాలి యథ కాశ్యప మార్కండేయశ్చ దీర్ఘాయు కాత్యాయన ఋషిస్తథా అన్నారు మహర్షి. మార్కండేయుడున్నాడు, వశిష్ఠుడున్నాడు, జాబాలి ఉన్నాడు, కాశ్యపుడున్నాడు, కాత్యాయనుడున్నాడు. ఋషుల వంక చూశాడు. చూసి జనక మహారాజు గారికి ఎంత రాజ్యం ఉంది, ఎంత సైన్యం ఉంది, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎంత ధనం ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈ పిల్లకి ఎంత వస్తుంది, ఇటువంటి మాటలు అడగలేదు. ఇదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః అన్నాడు. జనక మహారాజు గారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఆయన సరైన నడవడి కలిగిన వాడైనా, ధర్మాత్ముడైనా, నీకు నచ్చితే పెద్దలకి ఇటువంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. కన్యనిస్తాను అని కన్యాదాత అడిగినప్పుడు వెంటనే తొందరగా జవాబు చెప్పాలి. కాబట్టి మీరు చెప్పండి, జనక మహారాజు గారి యొక్క నడవడి గొప్పగా అని అడిగాడు. అక్కడ ఉన్న ఋషులందరూ అన్నారు, జనకుడు మహాధర్మాత్ముడు, చాలా జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మని మీరు కోడలుగా స్వీకరించవచ్చు అని చెప్పారు. చెప్తే తప్పకుండా స్వీకరిస్తాను, మీరందరూ కూడా జనక మహారాజు గారి యొక్క నడవడి చాలా గొప్పది అని చెప్తున్నారు కాబట్టి ఆమెను కోడలుగా స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. జనకుడు ఆహ్వానించాడు కాబట్టి మనం మిథిలా నగరానికి వెడదామని చెప్పి మొట్టమొదట మంత్రుల్ని వాళ్ళని బయలుదేర తీసి జనక మహారాజు గారి దూతలు వస్తే 3 రోజులు పట్టింది. దశరథ మహారాజు గారు ప్రయాణం చేస్తే 4 రోజులు పట్టింది. ఎందుకనంటే వయస్సులో చాలా పెద్దవాడు. ఆయన జనక మహారాజు గారి దూతలు వచ్చినంత వేగంగా ప్రయాణం చెయ్యలేడు. అందుకని 4 రోజులు ప్రయాణం చేసి ఆయన మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత మీరు సీతారామ కళ్యాణ ఘట్టంలో అద్భుతమైన విషయం ఏంటంటే, దశరథ మహారాజు గారు వస్తుంటే జనకుడు ఎదురొచ్చి, నా కుమార్తె అదృష్టవంతురాలు, మీ ఇంటి కోడలవుతోంది, మీ వంశం అంత గొప్పది, కాబట్టి మా అమ్మాయి మీ కోడలవుతోంది, అంతకన్నా అదృష్టం ఏమిటన్నాడు. అంటే దశరథుడన్న మాట ఏమిటంటే, ప్రతిగ్రహో దాతృవశః శృతమే తన్మయాపుర అన్నాడు. అదేంటయా, ఆడపిల్లని కన్నవాడి నువ్వు చేతులు కట్టుకుని నేను ధన్యుణ్ణి మీకు కోడలవుతోందంటావేంటి? అసలు నువ్వు పిల్లనివ్వకపోతే రాముడికి పత్ని ఎక్కడిది, నాకు కోడలు ఎక్కడిది, నా వంశం ఎలా నిలబడుతుంది? పిల్లనిచ్చేవాడివి నువ్వు, కోడలుగా పుచ్చుకునేవాడిని నేను. ఇచ్చేవాడు గొప్ప, పుచ్చుకునేవాడు గొప్ప. ఓ జనక మహారాజా, నువ్వే గొప్పవాడివి, నేను కాదు గొప్ప, ఠీవిగా నిలబడు అన్నట్లుగా మాట్లాడాడు దశరథుడు. అంటే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని బాగా చదువుకుని అర్థం చేసుకుంటే
ఆడపిల్లి వారిని ఎంత గౌరవించి ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. సీతారామ కళ్యాణ ఘట్టంలో అంత తేలికగా వివాహం అయిపోయిందని మీరు అనుకోకండి. ఎందుకనంటే జనక మహారాజు గారు సీతమ్మని ఇవ్వడానికి ముందు ఒక మాట అన్నాడు. నాకు సోదరుడు ఒకడు ఉన్నాడు, ఆయన కుశధ్వజుడు. నేను యజ్ఞం చేస్తే నాకు ఎంతో సహాయం చేశాడు. ఇటువంటి పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు పక్కన తమ్ముడు లేకపోతే నాకంత సంతోషంగా ఉండదు. ప్రీతింసోపి మహాతేజ ఇమాం భోక్త మయా సహా. నా పక్కన నా తమ్ముడు కుశధ్వజుడు ఉంటే నాకు ఆనందం. కాబట్టి నేను ఇప్పుడు నా సోదరుడికి కబురు చేస్తాను, ఆయన వచ్చాక మాట్లాడుకుందాం అన్నాడు. మీ అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు మీ తమ్ముడు ఎందుకండి అని దశరథ మహారాజు అనలేదు. మిథిలానగరంలో ఉండిపోయాడు. కబురు చేసిన తర్వాత ఉత్తర క్షణంలో బయలుదేరి వచ్చి, పెద్దవాడు, కులగురువు, మొట్టమొదటి నుంచి మా వంశాన్నంతటినీ కనిపెట్టి రక్షించినటువంటి వాడు బ్రహ్మర్షి వశిష్ఠుడున్నాడు. ఆయన మా వంశక్రమాన్నంతటినీ చెప్తారు. ఆయన చెప్పిన తర్వాత విని నీకు నచ్చితే అప్పుడు పిల్లనిమ్మన్నాడు. అంటే ఎంత గౌరవాన్ని పాటించాడో చూడండి. అప్పుడు వశిష్ఠ మహర్షి లేచి రామచంద్రమూర్తి యొక్క వంశక్రమాన్నంతటినీ చెప్పారు. ఒకప్పుడు ఈ సృష్టి అంతా అవ్యక్తముగా ఉండిపోయింది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీ సేవింతున్నంటారు. ఈ లోకాలలో ఉన్నవాళ్ళు, లోకాలని పరిపాలించేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంత అవ్యక్తముగా ఉన్న సృష్టిలోంచి మొట్టమొదట వచ్చినటువంటి వాడు సృష్టికర్త అయిన బ్రహ్మ. అవ్యక్తము నుండి బ్రహ్మకు మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు లేక యువనాశ్యుడు అంటారు. ఆయనకి సుసంధి ధ్రువసంధి అని ఇద్దరు పిల్లలు. ఆ సుసంధి ధ్రువసంధుల్లో ధ్రువసంధికి ప్రసేనజిత్, ప్రసేనజిత్తుకి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శ్రీఘ్రగుడు, శ్రీఘ్రగుడికి మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథునికి రామలక్ష్మణ భారత శత్రుఘ్నులని 4 కుమారులు. ఇది ఇక్ష్వాకు వంశం. ఇంత గొప్ప వంశం. అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శ్రీఘ్రగుడు, శ్రీఘ్రగుడికి మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథునికి రామలక్ష్మణ భారత శత్రుఘ్నులని 4 కుమారులు. ఇది ఇక్ష్వాకు వంశం. ఇంత గొప్ప వంశం. ఇందులో ఒక్కొక్క చక్రవర్తి ఎంతో తపస్సు చేసినటువంటి వారు. అటువంటి ఇక్ష్వాకు వంశానికి నీ పిల్లని ఇవ్వడానికి నీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగితే ఎంతో సంతోషించి జనక మహారాజు, మీరు ఇంత ప్రేమతో మీరు నా కుమార్తెని కోడల్ని చేసుకునే ముందు మీ వంశాన్నంతటినీ కూడా వశిష్ఠ మహర్షి చేత నాకు చెప్పించారు. నేను కూడా నా వంశాన్నంతటినీ చెప్పి మీకు ఆమోదయోగ్యమైతే అప్పుడు పిల్లనివ్వడం మర్యాద. అందుకని నేను కూడా నా వంశక్రమాన్నంతటినీ చెప్తానని జనక మహారాజు గారే స్వయంగా లేచి చెప్పాడు. మా వంశంలో మొట్టమొదటి వాడు నిమికి మిధికి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతువు, సుకేతువుకి దేవరాతుడు, దేవరాతుడు ఆ వంశంలో 6వ వాడు.
ఆరోమాడైనటువంటి దేవరాతుడు పరిపాలన చేస్తున్న కాలంలోనే పరమేశ్వరుడు శివధనస్సుని వాళ్ళ ఇంట్లో న్యాసంగా ఉంచాడు. ఆ శివధనస్సే సీతారామ కళ్యాణానికి కారణమైంది. కాబట్టి 6వ వాడు దేవరాతుడు. దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. మహావీరుడి కుమారుడు సుధృతి. సుధృతి యొక్క కుమారుడు దుష్టకేతువు. దుష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుడి కొడుకు మరుడు. మరుడి కొడుకు ప్రశిష్యుడు. ఆయనకి ప్రతీంధకుడు. ప్రతీంధకునికి కీర్తిరథుడు. కీర్తిరథుని తర్వాత వచ్చినవాడు దేవమీఢుడు. దేవమీఢునికి విభుదుడు. విభుదునికి మహీధ్రకుడు. మహీధ్రకునికి కీర్తిరాతుడు. కీర్తిరాతునికి మహారోముడు. మహారోముడికి స్వర్ణరోముడు. స్వర్ణరోముడికి హ్రస్వరోముడు. హ్రస్వరోమునికి 2 కుమారులు. పెద్దవాడు జనకుడు, 2వ వాడు కుశధ్వజుడు. మేమిద్దరం అన్నదమ్ములం. నాకు అయోనిజగా లభించినది సీతమ్మ. నా కుమార్తె ఊర్మిళ. సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ. నేను అయోనిజగా నాకు లభించిన కుమార్తె అయినటువంటి సీతమ్మని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేస్తాను. నాకు జన్మించినటువంటి కుమార్తె ఊర్మిళను లక్ష్మణస్వామికి ఇచ్చి వివాహం చేస్తాను. త్రిర్దదామి న సంశయ. అది నిశ్చితార్థం చేసుకోవడం అన్న మాటకు అర్థం అది. త్రిర్దదామి 3 మాటలు ఏదైనా అంటే సత్యం. 3 మాటలు చెప్తున్నాను. రాముడికి సీతమ్మనిస్తాను, లక్ష్మణుడికి ఊర్మిళనిస్తాను అని 3 మాటలు అన్నాడు. అన్న తర్వాత అప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరూ లేచారు. లేచి వరయామస్సుతే రాజన్, మేము నీ తమ్ముడి కుమార్తెలైనటువంటి ఇద్దరినీ కూడా దశరథుడికి కోడళ్ళుగా అడుగుతున్నాం. ఆయనకి ఇంకొక 2 కుమారులు ఉన్నారు, భరతుడు శత్రుఘ్నుడు. వాళ్ళిద్దరికీ నీ తమ్ముడి కుమార్తె అయినటువంటి మాండవి శృతకీర్తి వాళ్ళిద్దరినీ ఇచ్చి వివాహం చెయ్యండి. వరయామస్సుతే రాజ్యం తయోరర్థే మహాత్మరోహో భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః. భరతుడు బుద్ధిమంతుడైనటువంటి శత్రుఘ్నుడు ఇంకో 2 కుమారులు ఉన్నారు. వాళ్ళకి నీ తమ్ముడి కుమార్తెల్ని గారు నా కుమార్తెలు అన్నాడు. తమ్ముడి కూతుళ్ళు పెదనాన్నగారు నా కూతుళ్ళు అని అంటాడు. నా కుమార్తెలు అని మాండవి శృతకీర్తులను ఆ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయడానికి జనకుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రకటించిన తరువాత వివాహ క్రతువు ప్రారంభమవుతోంది. వశిష్ఠుడు కన్యాదానానికి అన్ని ఏర్పాట్లు చేసి జనకుడిని దశరథ మహారాజుని ఇద్దరిని పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు. దాతృ ప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి. వివాహం అన్నది చిన్న విషయం కాదు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు వాళ్ళు, 10 తరాల తర్వాత వాళ్ళు, మధ్యలో చేస్తున్న వాళ్ళు కలిపి 21 తరాలు తరిస్తాయి. వివాహం అన్నది అంత భక్తి శ్రద్ధలతో దేవతల యొక్క అనుగ్రహం కొరకు చెయ్యవలసినటువంటి కార్యం. దాన్ని యథాలాపంగా ఇష్టం వచ్చినట్టుగా ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు వచ్చి చేసుకునేది కాదు. శ్రద్ధతో ఇద్దరూ కలిసి నిర్ణయించుకుని వచ్చి కూర్చుని చేసుకున్నప్పుడే వివాహం సిద్ధిస్తుంది. కాబట్టి ఎవరో ఒక్కరికి ఆసక్తి ఉండి వాళ్ళు ముందొస్తే ఉపయోగం ఏముంది? ఇద్దరికీ అనురక్తి ఉండాలి, ఇద్దరూ సమయానికి రావాలి, ఇద్దరికీ మంత్రభాగం మీద నమ్మకం ఉండాలి, ఇద్దరూ తమ బిడ్డల జీవితాలు అభ్యున్నతి పథంలో నడవాలి అని క్రమశిక్షణతో భక్తితో శ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని ఆచరించాలి. కాబట్టి దాత ప్రతిగ్రహీత ఇద్దరూ అట్లా ఉన్నప్పుడే వివాహ ఘట్టం పండుతుంది. కాబట్టి ఇద్దరూ వచ్చి కూర్చోండి అన్నాడు. అప్పుడు వివాహం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత సీతమ్మని తీసుకొచ్చినప్పుడు దశరథ మహారాజు గారికి చూపించి కన్యాదానం చేస్తూ ఆ జనక మహారాజు గారు ఒక మాట అన్నాడు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా అన్నాడు. ఈమె నా కుమార్తె, అయోనిజగా లభించిన ఈమె నా కుమార్తెగానే రావాలని కోరుకుని జనకుని కుమార్తె జానకి అని ప్రకటించుకుంది. కాబట్టి ఇటువంటి కుమార్తెని పొందినందుకు నేను ధన్యుణ్ణి. ఈమెను నీకు కన్యాదానం చేస్తున్నాను. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ప్రధానం. మనకి
నిజానికి సుముహూర్తానికి ఏది ప్రధానము అంటే వధూవరులిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం ప్రధానం. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అన్నది అన్యోన్య దాంపత్యం కోసం. అసలు యథార్థానికి సుముహూర్తానికి అఘోర చక్షుహు అని ఒక మంత్రం ఉంటుంది. మధ్యలో తెర ఎందుకు పడతారంటే ఆ సుముహూర్తానికి తెర దింపేసినప్పుడు వధూవరుడిద్దరూ ఒకరి యొక్క కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవాలి. ఆ నిరీక్షణము అంటారు. ఆ కళ్ళల్లోకి చూసుకున్నటువంటి సమయం ఏదుందో దాన్ని సుముహూర్తం. అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. కానీ రామాయణ కాలానికి పాణిగ్రహణం సుముహూర్తం. అమ్మాయి చేతిని అబ్బాయి పట్టుకోవడం సుముహూర్తం. అందుకని ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ, ఈమె నీకు సహధర్మచారిణి అవుతుంది. సనాతన ధర్మంలో భార్య కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. పురుషుడు ధరించడానికి, పురుషుడి ధర్మానికి ఆలంబనం ఎవరు అంటే ఆయన యొక్క పత్ని. ఆమె లేదనుకోండి ఆయన యజ్ఞయాగాదులు చెయ్యలేడు. ఆమె పక్కన లేకపోతే తన కొడుకును పుట్టినటువంటి కుమార్తెని కూడా కన్యాదానం చెయ్యలేడు. ఆమె ఒకవేళ అనారోగ్యంగా ఉండి పడుకుని ఉన్నా కేవలం రవికెల బట్ట ఒకటి పంచలో దోపుకున్నంత మాత్రం చేత పురుషుడికి అధికారం వస్తుంది. అందుకే భార్య లేకపోతే చెయ్యగలిగిన పుణ్యం చేసుకునే అవకాశం పోతుంది. సమస్త ధర్మాచరణకు ఆలంబనం ఎవరు అంటే పత్ని. ఆమె ధర్మపత్ని కాబట్టి ఆమె నుంచే అర్థము కామము ప్రభవించే. కామము ధర్మము చేత కట్టబడి ఆమె యందు అన్వయమైతే వృద్ధాప్యం వచ్చినప్పుడు చెయ్యి వేసుకుని నడవడానికి కుమారుడు, కన్యాదానం చేసి 21 తరాలు ధరించడానికి కుమార్తె ఆమె నుండి అర్థముగా ప్రభవిస్తున్నారు. అందుకే ఆమె ధర్మపత్ని. ఈమెను నీకు ధర్మపత్నిగా ఇస్తున్నాను, స్వీకరించు. ఈమె పతివ్రత. ఛాయేవానుగత సదా. నేను ఒకనాడు కష్టంలో ఉన్నానని నా నీడ నాతో రాకుండా ఉండదు కదా. నేను కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నేను నడిచి విడుతుంటే నా నీడ నాతోటే వస్తుంది. ఈమె కూడా అంతే. నువ్వు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఈమె నీతో ఉంటుంది. ఈమె ఉన్న మర్చిపోతావు. ఈమె నీకు శాంతి స్థానం అవుతుంది అని చెప్పి కన్యాదానం చేశాడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా కన్యాదానం చేశాడు. సీతారామ కళ్యాణంలో వాళ్ళిద్దరి యొక్క వివాహం, వాళ్ళిద్దరి యొక్క అన్యోన్య దాంపత్యం ఏదుందో అది మనుష్య జాతికి అంతటికీ కూడా ఆదర్శప్రాయం. వాల్మీకి మహర్షి సీతారాముల యొక్క దాంపత్యం గురించి చెప్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. ప్రియాతు ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. రాముడికి సీతమ్మని వివాహం చేసుకోవడానికి ప్రధాన కారణం దశరథ మహారాజు గారు నిర్ణయించాడు. రామ, ఈమె నీకు పత్నిగా ఉంటే నువ్వు అభ్యున్నతిని పొందుతావని దశరథుడు నిర్ణయం చేసి సీతమ్మని భార్యగా పక్కన కూర్చోబెట్టాడు. కానీ సీతమ్మ ఎందుకు రాముడిని భర్తగా అంగీకరించింది? ఎందుకు ఆమె భర్తగా ప్రేమించింది అంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే స్త్రీ భర్తని ప్రేమించడానికి కారణాలు ఉండవు. ఒక్కసారి 3 ముళ్ళు పడిపోతే ఇంటి పేరు వదిలేసి గోత్రం వదిలేసి ఆయన చిటికిని వేలు పట్టుకుని సముద్రాలు దాటి ఖండాంతరములు వెళ్ళిపోతారు. యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సుందరకాండలో. ఆ భర్త వెంట వెళ్ళిపోయి ఆయనే సమస్తమని ప్రేమిస్తుంది. ఆయన బంధువులందరూ తనవారు అని ప్రేమిస్తుంది. మొట్టమొదట కోరుకునేది అత్తవారి ఇల్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. తర్వాత పుట్టింటి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. ఒక స్త్రీ తన ఉత్తమమైన నడవడి చేత 2 వంశాల్ని ఉద్ధరిస్తుంది. కానీ పురుషుడు ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరించగలడు. నిజానికి పురుషుడి కన్నా ప్రవర్తన చేత ఉద్ధరించగలిగినది ఎవరు అంటే స్త్రీ. అంత గొప్పది. కాబట్టి ఆ ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది. దశరథుడు నాకు ఈమెను భార్యగా ఇచ్చాడు, ఇది మా నాన్నగారి నిర్ణయం, మా నాన్నగారి నిర్ణయంలో తప్పుండదు అని రాముడు సీతమ్మని మొట్టమొదట ప్రేమించాడు. కానీ సీతమ్మ ఈయన నా భర్త అంతే. ఆ కారణానికి ఆయనని దైవం కన్నా ఎక్కువగా ప్రేమించింది.
కాలక్రమంలో కేవలంగా ఏదో ఎంతసేపు దశరథుడు భార్యని చేశాడని ప్రేమించడం కాదు, ఆమె తన గుణముల చేత రాముడిని అనువర్తించి అంత గొప్పగా రాముడి హృదయంలో స్థానం పొందింది. మీరు చూడండి, ఇప్పటికీ లక్ష్మీనారాయణుల్ని చూస్తే లక్ష్మీదేవి నారాయణమూర్తి యొక్క కాళ్ళొత్తుతూ ఉంటుంది. లక్ష్మీ మహీత తనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్లమమాధదానౌ కాంతామవన్ మనసగోచరసౌ కుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆవిడ ఆయన కాళ్ళొత్తుతోందన్న మాటకు అర్థం ఆయనని ఆవిడ అనువర్తిస్తుంది. ఆయన నిజానికి కాళ్ళ దగ్గర కాదు కూర్చోపెట్టుకున్నది, గుండెల్లో కూర్చోపెట్టుకున్నాడు. అంటే ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. అంతటి అన్యోన్య దాంపత్యానికి ప్రతీక సీతారాములు. కాబట్టి సీతమ్మ గుణములు చూసి రాముడు మరింత ప్రేమించాడు. ఇద్దరూ ఎంతగా దాంపత్యంలో అన్యోన్యతకి వెళ్ళారు అంటే, రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం మృతి సమర్పిత. రాముడి హృదయం సీతమ్మ దగ్గర, సీతమ్మ హృదయం రాముడి దగ్గర ఉండేదిట. పౌర్ణమి చంద్రుడిని చూసి మురిసిపోవడం రాముడికి సంతోషమైన, వివాహమైన తర్వాత పక్కన సీతమ్మ ఉండకపోతే ఆ పౌర్ణమి చంద్రుడు అంత సంతోషంగా రాముడు కనిపించేవాడు కాదుట. సీత అది ఎంత గొప్పగా వెళ్ళింది అంటే, తస్యాశ్చ భర్తాద్యుగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక సీతారాములు ఇద్దరూ నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం లేదుట. సీతమ్మ మనసులో అనుకున్నది రాముడు గ్రహించగలడు, రాముడి మనసులో అనుకున్నది సీతమ్మ గ్రహించగలదు. అంటే ఎవరి మనసులు వారి దగ్గర లేవు. అందుకే సుందరకాండలో శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసినటువంటి హనుమ ఒక మాట అంటారు, ఈ సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర, రాముడి మనసు రాముడి దగ్గర ఉండుంటే నిజానికి వీళ్ళిద్దరూ బ్రతికి ఉండేవారు కాదు. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయంసి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది, సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది. ఎవరి మనసు వాళ్ళ దగ్గర లేకుండా ఒకరి మనసు వేరొకరి దగ్గర ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ఇంతకాలం బ్రతకగలిగారు. ఇంత గొప్ప భార్యని విడిచిపెట్టి ఆ రాముడు ఎట్లా ఉండగలుగుతున్నాడు? దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తం విజీవతి అంటారు హనుమ. ఇంకొకడైతే ముహూర్తకాలం బ్రతకలేడుటువంటి భార్య నదిలిపెట్టి అంటాడు. దాంపత్యం అంటే అంత గొప్పగా వర్ధిల్లాలి. అంత గొప్పగా జరిగినటువంటి కళ్యాణ ఘట్టం సీతారాముల యొక్క వివాహ ఘట్టం. అందుకే ఎక్కడెక్కడ సీతారాముల యొక్క వివాహం జరుగుతుందో, ఎక్కడెక్కడ సీతారాముల యొక్క గుణములు వర్ణింపబడతాయో అక్కడక్కడికి స్వామి హనుమ వచ్చి పిలవకుండానే కన్నుల వెంట ఆనంద భాష్పములు కారుస్తూ కూర్చుంటారు. సీతారాముల కథ, సీతారాముల యొక్క దివ్యమైన చారిత్రము అందరూ తెలుసుకోవాలి. ప్రత్యేకించి యువతీ యువకులు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని బాగా అధ్యయనం చేసి వాళ్ళల్లా బ్రతకడం నేర్చుకుంటే ప్రతి ఇల్లు సౌభాగ్యవంతమై భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా నిలబడతాయి. అంత గొప్ప ఘట్టం సీతారామ వివాహ ఘట్టం. కానీ జరగవలసిన కళ్యాణ క్రతువు చాలా ఉంది కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడడం మర్యాద కాదు కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని మాత్రమే నేను సద్వినియోగం చేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమంలో 4 వాక్సుమములను సీతారాముల యొక్క పాదముల మీద సమర్పించుకునే అదృష్టాన్ని కల్పించినటువంటి ఆ సీతారామ పరబ్రహ్మానికి నా శిరసు తాటించి నమస్కరిస్తూ